వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. తెలంగాణలో ప్రస్తుతం పదవులు పంచుకునే కార్యక్రమం జరుగుతుందనే అపోహలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ నేతలకు, పార్టీ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ పదవులు కూడబట్టే పనిలో నిమగ్నమైంది. దీంతో తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. దీంతో ఇప్పుడు మంత్రి పదవి కూడా వస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఇక బీజేపీ, బీఆర్ఎస్లో పనిచేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తుంది. ఆమెకు త్వరలోనే రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు కల్పించబోతున్నట్టు సమాచారం. ఇటీవల విజయశాంతి కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రాములమ్మకు పార్టీ పెద్దలు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే రాములమ్మ సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి కేబినెట్ లోకి తీసుకుని హోంశాఖ పదవిని అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. టీఆర్ఎస్ ఎంపీగా ఉద్యమ సమయంలో పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ టైంలోనే విజయశాంతికి కీలక పదవి ఇస్తామని, పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే హామీ ఇచ్చారు. రాములమ్మకు హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సంకేతాల్ని పంపాలని భావిస్తుందట. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించిన అవకాశం దక్కలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి మౌనం దాల్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైతం సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో ఎదుటి వారి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని అన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. తాజాగా ఎమ్మెల్సీ విజయశాంతిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా మీడియా చిట్ చాట్ లో పలు విషయాలపై ఆమె మాట్లాడారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదన్నారు. కేబినెట్ లోకి కౌన్సిల్ నుంచి తీసుకునే అవకాశం లేదన్నారు. ఇప్పటికే కౌన్సిల్లో చాలా మంది సీనియర్లు ఉంటున్నారన్నారు. ఒకరికి మంత్రి పదవి ఇస్తే పోటీ పెరుగుతుందని చెప్పారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు. అయినా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందని అనుకోవట్లేదని కొండా సురేఖ తేల్చి చెప్పారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.